హాయ్ అండి అందరికీ. ఇవాళైతే మేము వీరభద్రస్వామి గుడికి అయితే వచ్చాము. భద్రాచలం నుంచి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. మీరు ఆ దూరం నుంచి చూస్తే మీకైతే అర్థమవుతుంది. అటు నుంచి అయితే వస్తున్నారు చాలామంది. అటు నుంచి భద్రాచలం నుంచి వాళ్ళు అటు నుంచి రావాలి, సారపాక నుంచి వాళ్ళు ఇటు నుంచి రావాలి. ఇది గోదావరి మధ్యలో ఉంటుంది టెంపుల్. అటు నుంచి వచ్చే వాళ్ళు అటు నుంచి రావచ్చు, ఇటు నుంచి వచ్చే వాళ్ళు ఇటు నుంచి రావచ్చు. భద్రాచలం నుంచి అయితే 5 కిలోమీటర్ డిస్టెన్స్, చెన్నంపేట నుంచి అయితే రావాలి. సారపాక నుంచి వచ్చే వాళ్ళు అయితే 2 కిలోమీటర్ డిస్టెన్స్, మోతే నుంచి అయితే రావాలి. అటు ఇటు గోదావరి మధ్యలో అయితే టెంపుల్ ఉంటుంది. ఇది ఓన్లీ శివరాత్రికి మాత్రమే ఉంటుంది, మిగతా టైంలో ఉండవు. ఎందుకంటే అటు ఇటు గోదావరి కాబట్టి వాటర్ ఉంటాయి కాబట్టి మనం రాలేము. ఇప్పుడైతే కొంచెం వాటర్ తక్కువ ఉంటాయి కాబట్టి మనం రావచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే మీకైతే మొత్తం అయితే కనిపిస్తుంది వ్యూ అంతా. సారపాక నుంచి వచ్చేవాళ్ళు ఇలా రావాలి. ఇందాక మనం చూసాం కదా వీడియోలో, అది భద్రాచలం నుంచి వచ్చేవాళ్ళు. మేమైతే సారపాక నుంచి వచ్చాము ఇటు నుంచి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇలా స్టెప్స్ దిగి వెళ్ళాలి ముందైతే వాటర్లోకి. మనం చూసారు కదా, మేము వెళ్ళినప్పుడు సుమన్ టీవీ వాళ్ళు కూడా వచ్చారు అప్పుడే. ఇక్కడైతే ఒక ఆవిడైతే చెప్తుంది, యాంకర్ అనుకుంటా, సుమన్ టీవీ యాంకర్ అనుకుంటా ఈవిడ. అందరు ఇక్కడికైతే స్నానాలు చేసేసి దాని తర్వాత టెంపుల్కి అయితే వెళ్తారు. మేము కూడా ఇక్కడైతే స్నానాలు చేద్దామని బట్టలు కూడా తెచ్చుకున్నాము, బ్యాగ్ కూడా. చెప్పులు లేకుండా వెళ్తేనే బెటరు, ఎందుకంటే రాళ్ళు అవన్నీ ఉన్నాయి, జారుతున్నాయి, ఈజీగా వెళ్ళొచ్చు. ఇక్కడైతే టెంట్ దగ్గర అయితే పిండ ప్రదానాలు చేస్తున్నారండి, అయ్యగారులు కూడా ఉన్నారు. నందు ఇంకా వాళ్ళ నాన్న అయితే వెళ్తున్నారు, నేనైతే ఇంకా వెనక వెళ్తున్నాను వీడియో తీసుకుంటూ. ఇక్కడ అటు ఇటు జెండాలు ఉన్నాయి కదండి, ఇటు నుంచి అయితే వెళ్ళాలి ఈ రూట్లోనే. ఎందుకంటే వాటర్ అటు ఇటు ఫ్లోయెంట్ బాగా ఎక్కువ ఉంది కొంచెం, అందుకని ఇక్కడైతే కొంచెం తక్కువ ఉందనేసి వాళ్ళైతే జెండాలు పెట్టారు, ఇటు నుంచి వెళ్ళండి అనేసి. అందుకే అందరూ అయితే ఇటు నుంచి వెళ్తున్నాము. నేను వెళ్ళేటప్పుడైతే ఒక ఆంటీకి అయితే అప్పుడే ఏమంటారు, దేవుడు వచ్చినట్లుంది. ఆంటీ చూడండి, చూశారు కదా వాటరు. నా డ్రెస్ అయితే మునిగిపోయింది, హాఫ్ వరకు అయితే వచ్చేసింది. ఇంకొంచెం దూరం వెళ్తే కొంచెం లోతు కూడా ఉంటాయి, అందుకనే వాళ్ళైతే ఇట్లా అయితే చండాలు పెట్టారు ముందు జాగ్రత్త కోసము. అందుకే ఇదే రూట్లో వెళ్తున్నారు అందరూ. నందు ఇంకా వాళ్ళ నాన్న, నాకైతే ఈ చెప్పులు అయితే ఇవన్నీ అప్పు చెప్పేసేసి నందు వాళ్ళ నాన్న అయితే వెళ్ళిపోయారు ముందు. చూసారుగా, మనం అట్లా లాస్ట్ అక్కడికి వెళ్ళాలి టెంపుల్కి. ఇక్కడైతే స్నానాలు చేసేసి అక్కడికైతే వెళ్తాం ఇప్పుడు. చూడండి, మేము మార్నింగ్ ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ ఏం లేరు జనాలు, ఇప్పుడిప్పుడే వస్తున్నారు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. నందుకైతే ఇంకా మట్టి అంటే చాలు, ఫుల్ హ్యాపీ అనమాట. చూడండి ఎట్లా ఆడుకుంటుందో మట్టిలో. రమ్మంటే కూడా ఇంకా నేను రాను అక్కడక్కడ తిరుగుతుంది. సరే లేట్ అవుతుంది అనేసి వచ్చేసింది. మొత్తానికైతే మా స్నానాలు అయితే అయిపోయినాయి, మేమైతే రెడీ అయినాం, గుడికి అయితే వెళ్తున్నాం. కొంచెం దూరం నడవాలి, ఆ తర్వాత నడిచిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బోట్ ఉంటుంది, బోట్లో వెళ్ళొచ్చు. నందుకి బోట్ అంటే చాలా ఇష్టము, అందుకే మేమైతే బోట్లో అయితే నడుచుకుంటూ వెళ్తే వెళ్ళొచ్చు కొంచెం దూరము. బోట్ అయితే డైరెక్ట్ అక్కడ కొంచెం స్టెప్స్ దగ్గరలో దిగొచ్చు. బోట్ అయితే వచ్చేసింది. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు అలా వెళ్ళొచ్చు అటు నుంచి. రెండు కలిపి తీసుకెళ్ళాలా? అది వెళ్ళిపోయిద్దా? ఎక్కడికి వెళ్తున్నావు నందు?
ఏదో ఒకటి ఉండేదేమో. మళ్ళీ మేమైతే రీచ్ అయ్యాము. ఇక్కడైతే వంటలు కూడా చేస్తున్నారు, అన్నదానం అనుకుంటా, లేకపోతే వాళ్ళు వంట చేస్తున్నారో చూడాలి. వచ్చేసిన మొత్తానికైతే దగ్గరికి ఇలా కాస్త దూరం నడిచేసి అక్కడ స్టెప్స్ ఉంటాయండి, స్టెప్స్ ఎక్కేసి వెళ్ళడమే. ఇప్పుడు ఎక్కువ లేరు, చూడండి స్టెప్స్. మళ్ళీ వచ్చింది ఈవిడ యాంకర్ సుమంతి ఆవిడ, మనకు అక్కడ కనిపించిందిగా, మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ కనిపించారు. చూసారుగా, ఇంత దూరం మనం సగం దూరం నడిచి సగం దూరం బోట్లో వచ్చాము మనం. ఎర్ర జెండాల ద్వారానే మీరు స్వామివారి దర్శనానికి రావాలి. పక్కన అటు హౌసింగ్ బోర్డు కాలనీ, ఫైనల్లీ మా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాము. ఇందాక మనం చూసాం కదా ఇక్కడ వంట చేస్తున్నారు అనేసి, ఇక్కడైతే భోజనాలు పెడుతున్నారు వీళ్ళు కూడా, అన్నదానము. అండ్ ఊళ్ళో కూడా పెడతారంట, లోపల మోతేలో కూడా. ఇక్కడైతే రెస్టారెంట్ అనేసి మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా పైకి వచ్చేసాము. ఇక్కడ వాటర్ మజ్జిగ ప్యాకెట్లు అయితే ఇస్తున్నారు, అండ్ భోజనాలు కూడా అయితే పెడుతున్నారు, అన్నదానం కూడా. ఫుడ్ అయితే చాలా బాగుంది. పాప పొద్దున్న నుంచి 10 నుంచి అయితే స్టార్ట్ చేశారంట. పాప ఇంకా వండుతూనే ఉన్నారు. మేము వెళ్ళేసరికి అయితే 1:30 అయింది, ఇంకా వండుతూనే ఉన్నారు. చాలా బాగుంది ఫుడ్ అయితే. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ నందు నందన ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.